మెరుపు కలను మెరుపు కలను అసలు ఎవరిని కలవాలని తీసుకొచ్చింది? ఆ కలవడం ఏదో పూర్తయితే ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్దాం అనుకుంటే అసలు ఎవ్వరు రావడం లేదేంటి? ఎవ్వరు రావడం లేదేంటి? నిత్య, నువ్వెవరినో కలవాలన్నావు. మనం వచ్చి చాలాసేపు అయింది. 3 ప్యాకెట్స్ పల్లీలు తిన్నావు, కానీ మనం కలవాలన్న వ్యక్తి కానీ మనల్ని కలవాల్సిన మనిషి కానీ రాలేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తాడు. ఫోన్ చేశాడు, 10 మినిట్స్ లో వస్తాడు. అయినా లైఫ్ లో కాస్త వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. అప్పుడే మనం కాస్త రిలీఫ్ గా ఉంటాం. ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది. కూల్ గా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఇలాంటి మాటలు నువ్వు చెప్తే అస్సలు బాగాలేదు. ఈ మాటలు నీ నోటి నుండి వినడం కన్నా వెయిట్ చేయడమే బాగుంది. బాయ్ ఆంటీ. సిస్టర్, కాల్ మాట్లాడుస్తాను. హలో వాసు. హలో జై, ఏం జరుగుతుంది? ఏముంది, వెయిట్ చేస్తున్నాం. తను ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా ఓకే. వచ్చినప్పటి నుంచి ఒకటే టెన్షన్. ఫస్ట్ టైం కదా, అందుకే అనుకుంటా. అర్థమవుతుందిరా. నేను తనకి తోడుగా వద్దామనుకున్నా, కానీ కుదరలేదు. ఇక్కడ పని అయిపోగానే వస్తాను. అప్పటి వరకు మేనేజ్ చేయి. సర్లే, నేను చూసుకుంటాను. ఇక్కడ ఎలా ఉందో అని అక్కడ నువ్వు టెన్షన్ పడొద్దు. ఓకే. సరే. వాసు, నిన్నొక విషయం అడగనా? ఏమనుకోగా? ఎవరినో కలవాలని తీసుకొచ్చింది. ఇప్పుడేమో ఒక విషయం అడుగుతాను, ఏమనుకోవద్దు అంటుంది. ఏమడుగుతుంది? ఏంటి వాసు, అడగాలా అని అడగగానే ఆలోచనలో పడ్డావు? ఏమడుగుతానో అని భయమేస్తుందా? అలాంటిదేం లేదు, అడుగు. నీకు నీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగావు? ఫ్యామిలీ అంటే ఇష్టమా అని అడుగుతావేంటి? ఫ్యామిలీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? నీకు మాత్రం ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదా? ఏంటి నిత్య అలా అయిపోయావు? ఎవ్రీథింగ్ ఓకే? ఏం లేదు వాసు, నువ్వు ఏదో చెప్తున్నావు. నీ ఫ్యామిలీ గురించి ఏదో చెప్తున్నావు. చెప్పు వాసు. ఫ్యామిలీని మించి ఈ లోకంలో ఏముంటుంది చెప్పు? దేవుడు మనల్ని భూమి మీదకి పంపించే ముందే అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాత, అత్త అంటూ మన కుటుంబ సభ్యులను మనకు గిఫ్ట్గా ఇస్తాడు. కానీ అలాంటి కుటుంబాలని ఈగోలు, డబ్బులు, ఆస్తులు, మనస్పర్ధలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని దూరం చేసుకుంటున్నాం. మనం గుడికెళ్ళి అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటున్నాం, కానీ
అదే దేవుడిచ్చిన కుటుంబాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. నా వరకు నా ఫ్యామిలీ తర్వాత ఏదైనా. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమే కాదు, ప్రాణం కూడా. ఆ ప్రాణాన్ని ఏంటి నిత్య ఏదో అంటున్నావు? ఆ ప్రాణాన్ని? అదే వాసు, నువ్వు అంతలా ప్రాణంగా చూసుకుంటున్నావు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి ఫ్యామిలీ మెంబర్ ఉండడం నిజంగా నీ ఫ్యామిలీ అదృష్టం. కూర్చోండి సౌందర్య, బాస్ వస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ సౌందర్య. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నాతో ఏమన్నా మాట్లాడాలా? లేదు సార్. పోనీ తనతో ఏమన్నా మాట్లాడాలా? లేదు సార్. బ్రేకింగ్ న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు, ఆ సంగతి తెలుసా నీకు? వెళ్ళి ఆ పంచోడు, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. అలాగే సార్. వెళ్ళు, ఎప్పుడు ఇక్కడ ఉండడమే. వెళ్ళు. సరే సార్. సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారా? యా. ఓ మై గాడ్. మరి ఫేస్ ఏంటి సార్ ఇలా ఉంది? ఏమైంది? మీరు ఎంత గ్లామర్ గా కనిపించాలి. ఉండండి, మీకు మంచి టచ్అప్ చేస్తాను. రండి, కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఏంటి సౌందర్య? కూర్చోండి సార్. కూర్చోండి. ఏం చేస్తున్నావు? నేను చేస్తాను సార్. కూర్చోండి. రాను రాని ఈ ఆఫీసులో సౌందర్య పెత్తనం బాగా పెరిగిపోతుంది. బాస్ని వల్ల వేసుకుని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. మొదట మోడల్ ఛాన్స్ కోసం వచ్చినప్పుడు నన్ను తన గ్రిప్పులో పెట్టుకుని వాడుకుందాం అనుకుంది. అది కుదరకపోయేసరికి మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో, ఏ మందో మాకు పెట్టిందో కానీ సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. చూస్తుంటే ఇదేదో తొందరలోనే మనకే బాస్ అయ్యేలా ఉంది. హలో మిస్టర్.